హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్‌ని కొత్తగా చూసేటోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క వీడియోతో నా ఛానల్ ఇంకో ముగ్గురికి షేర్ అవుతుందని కోరికతో మిమ్మల్ని అయితే ఇలా అడుగుతున్నాను. దయచేసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోలో వచ్చేసి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు చిన్న చిన్న చిట్కాలైతే ఉపయోగపడతాయని ఈ వీడియోనైతే చేస్తున్నాను. అలాగే ఈరోజైతే నేనేంటంటే నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటూ మీతోటైతే కొన్ని చిన్న చిన్న సలహాలైతే మీకు చెప్దాం అనుకుంటున్నాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు గల్ల జారకుండా ఉండాలంటే ముంగట కప్పులాగా చెస్ట్ ప్లేస్‌లో స్టిచ్చింగ్ ఎలా చేస్తే ఇట్లా షార్ప్‌గా వస్తదో అలాంటి చిట్కాలు, అట్లనే సైడ్‌కొచ్చేసి నడుము లూజు, టైటు వచ్చేసి అవి ఎలాంటి మెజర్‌మెంట్ తీసుకొని మనం కుట్లేసుకోవాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తా. ఎక్కడైనా చూడండి. అట్లనే ఉక్స్ పట్టీలు, కాజా పట్టీ మనకు ఎక్కువ తక్కువ వస్తూ ఉంటది. అట్లానైతే రాకుండా ఉండడానికైతే ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తా. మొత్తం వీడియో మాత్రం కంప్లీట్‌గా చూడండి. మన ఛానల్‌ని అయితే కొత్తగా చూసేటోళ్ళు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇలానైతే నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నా. ముందే బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నా. అయితే ఏంటంటే ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే షోల్డర్ దగ్గర బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే నెక్ కూడా కట్ చేసుకుంటారు. అలాంటి నెక్ కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు గల్ల కొంచెం అటు ఇటు పోయి ఒక సైడు కొంతమంది కస్టమర్స్ మనకు చెప్తారు, ఒక సైడ్ బాగానే కూర్చుంటుంది షోల్డర్ కాడ భుజం మీద, ఇంకో సైడ్ జారిపోతుంది అని చెప్తా ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ కూడా లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా, తర్వాత బ్లౌజ్ శారీ పీస్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్ చేసుకోవద్దు. ఇట్లా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే మనం దాని మీద క్లాత్ లైనింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంతవరకు వెడల్పు పోతుంది, ఇప్పుడు క్లాత్ గుంజి కుడుతున్నామా, అది లేదు అవి ఉన్న ప్లేస్లోనే ఉన్నదా అని అనుకునేటప్పుడు మాత్రం మన బ్లౌజ్కి వచ్చిన పీస్ మాత్రం గల్ల మాత్రం కట్ చేయొద్దు. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతనే నెక్ కట్ చేయాలి. లైనింగ్ పీసు ఫస్ట్ కట్ చేసుకోవాలి. శారీ పీస్ వచ్చేసి మనం జాయింట్ వేసిన తర్వాతనే కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకు బ్లౌజ్ మాత్రం నీట్గా కూర్చుంటుంది. ఈ జబ్బ జారుతుంది, ఆ జబ్బ జారుతుంది అనే కంప్లైంట్స్ అయితే రావు. ఇలాంటి పొరపాటు అయితే చాలామంది చేస్తారు. ఎందుకంటే నేర్పించేటప్పుడే వాళ్ళు అట్లనే నేర్పిస్తారు మనకి, ఇది కట్ చేసుకో దాని తర్వాత అది కట్ చేసుకో. కానీ ఎట్టి పరిస్థితిలో అట్లా చేయకూడదు. అట్లయితే ఇప్పుడు నేను కుట్టినట్టుగా కుట్టిరనుకో గల్లొచ్చేసి మంచిగా నీట్గా కూర్చుంటుంది. మళ్ళీ కస్టమర్స్ తోటి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గల్ల ప్రాబ్లం అయితే ఇక్కడ అస్సలు ఎట్టి పరిస్థితిలో ఉండదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి ఈ కింద నడుం పట్టి ఉంటుంది కదా, నడుం పట్టి వేయకుండా స్టిచ్చింగ్ చేసేసి ఒక కుట్టేసి దాన్ని ఉల్టా తీసేస్తారు. ఉల్టా తీసేసినప్పుడు ఏమవుతుందంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుముకు గ్రిప్ అనేది లేక బ్లౌజు వెనుక నుంచి ముందుకు వస్తుంది. అంటే చెస్ట్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్లా దాని వెయిట్‌కు వెనుక నుంచి బ్లౌజ్ ముందుకు వస్తుంది. మీకు ఐడియా ఉంటుంది ఖచ్చితంగా, కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి. అయితే అట్లా వెనుక నుంచి ముందుకు రావద్దు. వెయిట్ మనకు మన నడుముకు కరెక్ట్‌గా ఫిట్టింగ్ కూర్చోవాలి. ఇది ఇటు జరగొద్దు, అటు జరగొద్దు. అలాగని ముందు నుంచి వెనుకకు పోవద్దు అనే ఉద్దేశము ఉంటే నీట్‌గా పర్ఫెక్ట్‌గా రావాలంటే మాత్రం ఖచ్చితంగా నడుం పట్టి వేయకుండా బ్లౌజులైతే ఎట్టి పరిస్థితిలో కుట్టొద్దు. ఎందుకంటే గ్రిప్ ఉండదు, నడుముకు గ్రిప్ ఉండదు కాబట్టి. అట్లా అనమాట. మొత్తానికైతే నడుము పట్టి మాత్రం కొంచెం ఒక 1 మినిట్ టైం వేస్ట్ అవుతుందేమో కానీ నడుము పట్టి వేయడం వల్ల మన కస్టమర్ మనకు కంప్లైంట్స్ రావు కస్టమర్ దగ్గర నుంచెల్లి. అదన్నాడు. కొత్తగా నేర్చుకునేటోళ్ళకి చెప్తున్నానండి. పర్ఫెక్ట్ ఆల్రెడీ కుట్టి ఉన్న వాళ్ళకైతే ఇవి ఐడియాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్పరు, మనకంటే మంచిగా రావద్దు అనే ఉద్దేశం మీద అయితే. అందుకని చెప్తున్నాను. మనకు టైలరింగ్ నేర్పించేటప్పుడు కూడా ఇంత క్లియర్‌గానైతే మనకు ఎవ్వరు చెప్పరు. ఇట్లా అనమాట. ఇట్లా ఇక నేనైతే ముందు పార్ట్స్ కూడా అంతే చూసిర్రు కదా, వీడియోలో చూస్తుర్రు కదా. ముందు కూడా నేను గల్ల కట్ చేయను. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతనే మొత్తం అస్తరుకు మన జాకెట్ ముక్కకు కుట్టు వేసుకున్న తర్వాతనే నేను గల్లలు కట్ చేస్తాను. ఆ తర్వాత అయితేనే గల్ల నీట్గా ఉంటుంది. అదేమన్నా ఇట్లా జారిపోయిందా, ఒక సైడే వచ్చిందా అనే డౌట్ అయితే మనకు మీరు ఒకసారి ఇప్పుడు మీరు ఇంతకుముందు కుట్టిన బ్లౌజులకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మధ్యలో గల్ల దగ్గర క్లాత్ కట్ చేయకుండా కుట్టు డబల్కు అస్తరుకు దీనికి జాయింట్ వేసుకున్న తర్వాత కుట్టేసి చూడండి, కట్ చేయండి మిగతా క్లాత్. మస్తు నీట్గా కూర్చుంటుంది. గల్ల ఎటు జారదు. ముందు అయినా వెనకకైనా సరే ఒక సైడ్ సంక సైడ్ ఇట్లా లాగినట్టు అవుతుంది, ముడత వస్తుంది అనే కంప్లైంట్స్ అయితే మనకు బాగా వస్తాయి కదా, అట్లాంటివి రావు. ఇక మళ్ళీ ఇంకొకటి, మనకు బ్లౌజ్ కోపులాగా రావాలంటే
చాలామంది ఏం చేస్తారు, అసలు ఇది నేను కటింగ్లో చూపించేది ఉండే, అసలు ఇది ఒకటి మిస్ అయిపోయినా. కటింగ్లో చూపిస్తేనే ఇది మీకు అర్థమవుతుంది, కోప్లాగా ఎలా రావాలి, కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే అది కటింగ్లో ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత చెస్ట్ అని ఉండని 2.5 3 ఇంచెస్ అట్లా వెడల్పు తీసుకొని అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు. కానీ అట్లా చేయొద్దు. వాళ్ళ చెస్ట్ మనకు కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీని మనం గెస్ చేయాలి. అంటే ఎట్లున్నది, ఆమె దొడ్డుగుందా, సరే కొంతమంది దొడ్డుగున్న చెస్ట్ తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఎంత చెక్స్ పెట్టాలి ఇలాంటివి అయితే ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఫస్ట్ కస్టమర్ రాగానే గమనించాలి, వాళ్ళు బ్లౌజ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ షోల్డర్ వెడల్పు ఉందా. కొంతమంది ఇట్లా జబ్బలు పైకి ఉన్నట్టు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి బ్లౌజ్ జారిపోదు. కొంతమంది జబ్బలకి కిందికి జారిపోయినట్టు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు బ్లౌజ్ జారిపోతుంది. అలాంటప్పుడు మనం షోల్డర్ మీద ఎట్లా కుట్లు వేసుకోవాలి, చెస్ట్ ఎట్లున్నది, వాళ్ళకి దొడ్డుగున్న చెస్ట్ తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఎంత స్టిచ్ చేసుకోవాలని మనకు కొంచెం ఐడియా ఉండాలి. మనిషిని వాళ్ళు బ్లౌజ్ ఇచ్చేదానికంటే మనం మనిషిని చూసి ఎక్కువ గెస్ చేసుకోవాలి, వీళ్ళకి ఎలాగైతే సెట్ అవుతుంది, వీళ్ళు ఎట్లున్నది, వీళ్ళ మైండ్ సెట్ ఎట్లున్నది. వాళ్ళు చెప్తారు కదా మనకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు, అక్కకి ఇది ఇట్లా అవుతుంది కదా, అట్లా అవుతుంది, అట్లా అనమాట. మనం చెక్స్ ముంగట ఇవి చెస్ట్ భాగంలో ఈ కుట్లు వేసుకోవాలనేటప్పుడు మాత్రం మంచిగా నీట్గా ఆచి తూచి వేసుకోండి. వాటి వల్లనే చెస్ట్ పట్టట్లేదు, లేదంటే ఇప్పుడు బ్లౌజ్లో నుంచి ఇట్లా చెస్ట్ పైకి వస్తుంది అనే కంప్లైంట్స్ కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. దానివల్లనే వస్తాయి, ఎందుకంటే వాళ్ళకు బక్క ఉంటారు, కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అలాంటప్పుడు సన్నగా పెడతారు కింద చెస్ట్ భాగంలో కుట్టు వచ్చేసి, వెడల్పు తక్కువ తీసుకొని పెట్టే వరకు వాళ్ళకి చెస్ట్ ఇందులో కూర్చోక ఇలా పైకి ఛాతి పైకి వచ్చినట్టన్న అయితే, లేదంటే బ్లౌజ్ కింద నుంచి కూడా వెళ్తూ ఉంటుంది కొంతమందికి, చూడండి మీకు అర్థమవుతుంది. అట్లా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనిషిని పసిగట్టాలి మనం, కస్టమర్ రాగానే వాళ్ళకి ఎట్లుంది, ఏం కథ, చెస్ట్ భాగం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి దాన్ని చూసుకోవాలి. ఒకటి షోల్డర్ ఒకటి చూసుకోవాలి, అంతే. ఫస్ట్ మనం మనిషిని రాగానే గమనించేది అయితే అదే. అయితే ఏంటంటే ఇట్లా మనమైతే మొత్తానికి ఇట్లా కుట్లు అయితే వేసుకున్నాం కదా, చూసిరు కదా, మంచిగా షార్ప్ మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా బాగా వస్తుంది బ్లౌజ్ కూడా. అట్లనే ఇక మనం కింద క్రాస్ బెల్ట్ వేసి షేప్ పట్టి కుట్టుకుంటాం కదా, అయితే మనం ఏం చేస్తాం అంటే కామన్గా క్లాత్ బయటకు వెళ్ళేటట్టు కుడతా ఉంటాం కదా, ఇట్లా ఉల్టా తీసుడు, అందులోకెళ్ళి తిరమర తీసుడు అనేసి మనకు అది ఎందుకో కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఈ కుట్టు అవతల సైడ్ పడుతూ ఉంటుంది, అట్లా నాకు కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక నేను కుట్టే విధంగా ఈజీ మెథడ్ అన్నట్టు ఇదైతే. ఇట్లా మనం లైనింగ్ సైడ్ సారీ సైడ్ ఓపెన్ చేసి అవి కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని మంచిగా కొంచెం కుట్టు అనగేటట్టు అయితే ఇట్లా మళ్ళీ మీద నుంచి వెళ్ళి సాఫ్గా అనుకుంటా కిందికి కూడా చూసుకోండి క్లాత్, ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్ అయితే మనకు షేప్ పట్టి తక్కువ అయిపోతుంది. అందుకనేసి కిందికి కూడా పైకి కూడా చూసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒక 1/2 ఇంచో మీకు ఎలా కుట్టడానికి వీలవుతుందో అట్లా బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకోండి, లైనింగ్ పీస్ బరాబర్ ఉండాలి. మళ్ళీ అట్లా బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు మనం మంచిగా ఈ లైనింగ్ క్లాత్ మనం ఇప్పుడు జేంటి వేసిన కాడ కుట్టు బయటికి కనబడకుండా లోపలికే ఉండేటట్టు, కుచ్చుకపోకుండా కొంచెం షైనింగ్ క్లాత్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు కుచ్చుకోకుండా వాళ్ళకు కూడా బాగా నీట్గా ఉంటుంది, చూడ్డానికి నీట్గా ఉంటుంది. మనం ఫినిషింగ్ కూడా మస్తుగా అనిపిస్తుంది వాళ్ళకు, కస్టమర్లు వచ్చి బ్లౌజ్ తీసుకుపోతా అంటే. ఇట్లా మనం జెయింట్లు వేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ వెనుక భాగం సంక నుంచి కిందికి ఇటు ముందు భాగం అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం కట్ చేసినాం కదా ఫస్టే కరెక్టే ఉంది కదా, మళ్ళీ ఎందుకు చెక్ చేసుకోవడం అనుకోదు. ఒక్కొక్కసారి కొంచెం ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ తక్కువ అయినా కూడా నడుములో అంటే చెస్ట్ నుంచి వెనుక గుట్ల నడుములో ముడతలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అందుకని మనం జెయింట్ వేయక ముందుగా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకో, కొంచెం లూజ్ అనిపిస్తే కటింగ్లు మాత్రం ఎక్కడ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే ముందు భాగం ఎక్కువ వచ్చింది కదా అని కటింగ్ చేస్తారు. కటింగ్ చేయకుండా ఉన్న దాంట్లోనే ఇంకొక చెక్స్ పెట్టుకోండి. 4 పెట్టుకున్నారనుకో, 4 పెట్టుకుంటే ఇంకా కొంచెం షార్ప్ ఎక్కువ వస్తుంది, 3 పెట్టుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. అయితే ఏంటంటే క్లాత్ మిగిలితే మాత్రం అట్లా వేయరు, లేదంటే మనం షేప్ పట్టి కింద పట్టి ఉంటుంది కదా, దానికేమో ఓపెన్ ఉంటే డబల్ స్టిచ్ చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు ఓపెన్ పెట్టుకోలేదు కాబట్టి మనము ఇక్కడ సైడ్ స్టిచ్చింగ్ వేసుకుంటేనే క్లాత్ సెట్ అయిపోతాయి. లేదని మనము కట్ చేసి మళ్ళీ వేసినాం అనుకో, సంక లూజ్ అయిపోయి కూడా ఈ హ్యాండ్ దగ్గర లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది, ముడతలు వచ్చే అవకాశం అయితే బాగుంటుంది. అట్లా ఎప్పుడు కానీ సంక భాగంలో క్లాత్ ఎక్కువ తక్కువైనా కూడా కటింగ్ అయితే అస్సలు చేయొద్దు. వీటిలోనైతే మనం ఇదేంది ఉక్సు పట్టి కాజా పట్టి వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులోపల లైనింగ్ వేసుకోండి. ఇప్పుడు మనకు మెజర్మెంట్కి ఇచ్చే బ్లౌజులను చూస్తే మీకు అర్థమైపోతుంది. వాళ్ళకు ఉక్సు పట్టీల కాడ కిందికి షేప్ పట్టి వచ్చేసి
ముడత వచ్చిందా ఎట్లా వచ్చిందో మీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు ముడత రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఎంత పెట్టాలి, వాళ్ళు సైజు బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం కూడా కొన్ని కరెక్ట్ చేయాలన్నట్టు. కొన్ని మిస్టేక్లు ఉన్నా వాళ్ళు ఎలాగున్నా ఇచ్చేసిపోతారు కొంతమంది ఏమో వంకలు బాగా పెడతారు. వంకలు పెట్టకుండా వేసుకునే వాళ్ళు మాత్రము అట్లనే ఇచ్చిపోతారు అన్నట్టు. కాకపోతే అందులో ఏమైనా ప్రాబ్లం ఉందని మనం కూడా చూసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే కుట్టేటప్పుడైనా సెట్ చేసేయాలన్నమాట. ఇట్లా మనం షేప్ పట్టికి ఉక్సు పట్టికి కాజా పట్టికి మాత్రం లైనింగ్ వేయండి. వేస్తే ఎందుకంటే ఇట్లా స్టిఫ్గా కూర్చుంటుంది. వాళ్ళు ఉక్సులు పెట్టుకున్నా కూడా ఇట్లా ముందు భాగంలో కరెక్ట్ స్టిఫ్ కూర్చొని చెస్ట్ కరెక్ట్ ఫిట్గా కూర్చుంటుంది. అట్లనే ఉక్సుల భాగం స్ట్రేట్గా ఉండే వరకు కూడా వాళ్ళకు కూడా బ్లౌజ్ ఏమవుతుందంటే గట్టిగా ఉండే వరకు ముడత అనేది ఎక్కడ రాదు. ఇట్లా నీట్గా గట్టిగా కూర్చుంటుంది. మళ్ళీ ఎక్కువ తక్కువనైతే ఫస్టే చూసుకోరు. నెక్ మనం గల్లా కుట్టేయ ముందుకు పైపింగ్ వేస్తారో మీరు ఏది వేస్తారో కానీ అది వేయక ముందుకే చూసుకున్న తర్వాతనే మనము కటింగ్ చేయాలన్నా ఇది ఎక్కువ తక్కువ వచ్చిందనుకో అప్పుడు కటింగ్ చేసుకోవాలన్నా ఎట్లా అనేది చూసుకోరు. లేదు అని అంటే మంచిగానే ఉంది అనిపిస్తే మనకు గల్లపట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఈ వెనక గల్ల ఎందుకు కట్ చేసిన అంటే ఆమె కొంచెం వెడల్పు పెట్టమని ఉండే, నేను కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయినా. అందుకని ఇప్పుడు సడన్గా యాదికి వచ్చింది కాబట్టి నేనైతే అట్లా కొంచెం లైట్గా వెడల్పు రావాలన్నది కదా కొంచెం కట్ చేసిన. స్టిచ్చింగ్లో దాన్ని కవర్ చేసుకోవాలి, కానీ గల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ చేసేటప్పుడే చేయాలి. తర్వాత చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నీట్గా రాదు. వంకర పోతే ఒక సైడ్ ఎక్కువ అవుతుంది, ఒక సైడ్ తక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి కటింగ్ చేసేటప్పుడు కొంచెం చూసి అయితే గల్ల మాత్రం కట్ చేసుకోండి. అట్లనే ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా కూడా లైనింగ్ బ్లౌజు చీర క్లాత్ మీద పెట్టినప్పుడు చుట్టూ రౌండ్ బరాబర్ అస్సలు కట్ చేయొద్దు. కొంచెం 1/2 ఇంచో 1/4 ఇంచో ఎక్కువనే కట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం కుట్లు గుంజి కుడుతూ ఉంటారు, అటు ఇటు సాగదీసి కుడుతూ ఉంటారు కాబట్టి కరెక్ట్ కూర్చోదు. మళ్ళీ లైనింగ్ ఏంటంటే కట్ చేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, కుట్టేటప్పుడు కూడా ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రౌండ్ శారీ క్లాత్ వచ్చేసి రౌండ్ కట్ చేసేటప్పుడు మాత్రం లైనింగ్ బరాబర్ ఉండాలి. శారీ క్లాత్ మాత్రం కొంచెం 1/2 ఇంచు 1/4 ఇంచు ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇట్లా మనం జెయింట్లు వేసుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది కాదు. ఎక్స్ట్రా ఉన్న ఇంకొక 5 మినిట్స్ వేస్ట్ అవుతుంది బ్లౌజ్ కుడతా అంటే అంతే, ఆ క్లాత్ కట్ చేసుకోవడంలో అంతవరకే. కాకపోతే ఏంటంటే మనకు బ్లౌజ్ వేయడం వల్ల అయ్యో క్లాత్ సరిపోలేదు, ఎట్లా ఇది వంకర వచ్చింది, దాన్ని గుంజు కుడదామా అని ఇట్లా చాలామంది ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్లౌజు పిగులుకపోయి శారీ లైనింగ్ బాగానే ఉంటుంది, ఇది శారీ క్లాత్ వచ్చేసి ఇట్లా మొత్తం దారాలు వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. అయితే అది ఆ ప్రాబ్లం అందుకే వస్తుంది అనమాట. గుంజి కుట్టడం వల్ల, క్లాత్ జరిపోయిన వల్ల, ఆగి కుట్టడం వల్ల అట్లా వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనం బ్లౌజులు కట్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజులు మాత్రం కట్ చేసేటప్పుడు శారీ క్లాత్ చుట్టూ రౌండ్ వచ్చేసి 1/2 ఇంచు 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రానే ఉంచుకుంటేనే మనకు తర్వాత కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లం రాదు. మళ్ళీ అందులో ఇట్లా మనము హ్యాండ్స్కి అయితే లొత్కు తీస్తూ ఉంటాం కదా, లొత్కు అయితే నేను ఫస్ట్ తీసుకోను. ఎందుకంటే సాదా బ్లౌజులకు అయితే ఫస్టే తీసుకుంటా. ఇలాంటి లైనింగ్ బ్లౌజులకు వచ్చేసి కొత్తగా నేర్చుకునేటోళ్ళు జెయింట్ వేసేటప్పుడు తికమక అయిపోతారు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అని నేను చూసిన కాబట్టి నాకు ఐడియా ఉంది. ఇది ఎట్టేయాలి అది ఎట్టేయాలి అని కుట్టినప్పుడు కరెక్టే, మనం పెట్టినప్పుడు కరెక్టే ఉంటుంది. కుట్టిన తర్వాత అరే ఉల్టా అయిందని మళ్ళీ కుట్టడం. ఎందుకంటే ఆల్రెడీ మనం జెయింట్ వేసుకొని ఉంటాం కాబట్టి క్లాత్ కూడా సరిపోదు కుట్ట. అందుకనే మనం లైనింగ్ మాత్రం దీనికి జెయింట్ వేసుకొని కుట్టేసుకున్న తర్వాతనే సంకలొత్తుకైతే తీయాలి. పైనుంచేలో ఒక భుజం నుంచేలో అయితే ఒక 1 ఇంచ్ వదిలేసి దాని నుంచేలో లొతుకు తీయరు. ఎందుకంటే భుజం నుంచేలి మీరు లొతుకు తీసారనుకో మనకు ఇప్పుడు భుజం కన్నా చాలామందిని చూడండి, కొంతమంది ఈ బ్లౌజ్ పిగులుకపోయి ఇట్లా దారాలు పైకి వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లనైతే చేయకండి. ఎప్పుడు కానీ లైనింగ్ జెయింట్ వేసుకున్న తర్వాతనే నిమ్మలంగా తర్వాత ఒక 1 ఇంచ్ అట్లా తీసుకున్న తర్వాత కరెక్ట్ చూసుకొని ఫోల్డింగ్ కూడా కరెక్ట్ పెట్టుకొని ఆ తర్వాతనే మళ్ళీ బ్లౌజ్ సంక చూసుకొని ఒకసారి మార్క్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత అయితే ఇక నేను కుట్టే బ్లౌజ్కి అయితే వాళ్ళు పైపింగ్ వేయమన్నారండి. పైపింగ్ కూడా ఏం చేస్తామంటే మనము క్రాస్ కటింగ్ తీసుకుంటాం కరెక్టే, కానీ అన్ని 2 కలిపి ఒకటే కాడ జెయింట్ వేస్తాం. జెయింట్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనం పైపింగ్ వేసేటప్పుడు ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం కుట్టేసే కాడ దొడ్డుగా అయిపోతుంది చూడు, ఆడ ఆ కుట్టేసే కాడ ఒకటి పైపింగు లావుగా కనిపిస్తుంది అన్నట్టు. అప్పుడు మనకు అరే ఏందమ్మా ఈ ఒక కాడ దొడ్డు వచ్చింది ఒక కాడ సన్నగా వచ్చింది అనే కంప్లైంట్స్ అయితే వస్తూ ఉంటాయి పైపింగ్ వేసేటప్పుడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ కట్ చేసుకున్నప్పుడు
ఒకటి ఇటు ఒకటి అటు పెట్టి మీరు స్టిచ్ చేసుకున్నారంటే నేను ఆ వీడియో వచ్చేసి షార్ట్స్లో పెడతాను, మీరు చూడండి అది ఎట్లా మనం స్టిచ్ చేసుకోవాలనేసి. క్రాస్ పట్టీలు అయితే అట్లా నీట్గా కట్ చేసుకొని అట్లా స్టిచ్చింగ్ వేయడం వల్ల మనం పైపింగ్ వేసినా కూడా ఒకడ ఎక్కువ ఒకడ తక్కువ, ఒకడ కుట్టు చక్కగా రాకపోవడము ఇలాంటిది ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నీట్గానైతే ఇట్లా కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే గల్లా పట్టి వేసేటప్పుడు లాగి కుడతారు. ఇటు కింద బ్లౌజ్ అయినా లాగొద్దు, అలాగని పైన మనం హెమ్మింగ్ కోసం వేస్తాం కదా పట్టిని పైపింగ్ వేస్తున్నాను కానీ పైపింగ్ది అయినా సరే మీరు హెమ్మింగ్ది అయినా సరే కానీ ఎట్టి పరిస్థితుల్లో లాగి కుట్టొద్దు. కొంచెం స్లోగా కుట్టండి. కాకపోతే కానీ లాగి కుట్టడం వల్ల ఏమవుతుందంటే గల్ల ఒక సైడ్ అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు, తూర్పు కోటి పడమర కోటి అన్నట్టుగా అవుతుంది. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. ఒక సైడ్ జబ్బ మొత్తం కనిపిస్తుంది, ఒక సైడ్ మొత్తం ఇట్లా లాగినట్టు కనిపిస్తుంది వాళ్ళకి వెనక నుంచి వెళ్ళి చూస్తే. అందుకనేసి ఎట్టి పరిస్థితుల్లో మన గల్లపట్టి వేసినా మనం పైపింగ్ది క్లాత్ వేసినా సరే థ్రెడ్ పైపింగ్ అయితే నీట్గా వస్తుంది. కాకపోతే ఇలాంటి మామూలు పైపింగ్ ఏమన్నారు వాళ్ళు, థ్రెడ్ పైపింగ్ వద్దన్నారు, డబ్బులు ఎక్కువ అనేసరికి థ్రెడ్ పైపింగ్ అనేది వద్దనేసి చెప్పారు. అందుకని మాత్రం ఇప్పుడు మాత్రం గల్ల కుట్టేటప్పుడు మాత్రం లాగి కుట్టడం, కుట్టి అలవాటు చేసుకునేటప్పుడే మీరు స్టిచ్చింగ్ అలవాటు చేసుకునేటప్పుడే కొంచెం మన అలవాటునే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మనమే సెట్ చేసుకోవాలి. దాన్ని అదే కంటిన్యూ ఇప్పుడే కదా స్టార్టింగ్ కదా అని అలవాటు చేసుకున్నాం అనుకో అది కంటిన్యూ అయిపోతుంది. అందుకని స్టార్టింగ్లోనే మంచిగా నేర్చుకునేటప్పుడు కొంచెం సరే కొంతమంది నేర్చుకొని ఉన్న వాళ్ళకి ఇవి చిన్న చిన్న చిట్కాలు కొంచెం పని చేస్తాయని అయితే నేనైతే ఈ మాటలన్నీ చెప్తున్నాను. మీకు బోరు కొడుతుందేమో. ఒకవేళ మన సలహాలు ఏమైనా కొంతమందికి నచ్చినట్టయితే మాత్రం లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అయితే ఈ మనం ఇట్లా మామూలుగా కామన్గా హెమ్మింగ్ పట్టి వేయాలి అనుకున్నప్పుడు ఈ మన పైపింగ్ అయినా సరే హెమ్మింగ్ పట్టి అయినా సరే కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొంచెం వెడల్పు కట్ చేసుకోండి. ఎందుకంటే మనం లాస్ట్కి ఒక స్టిచ్ చేసుకున్న పైపింగ్ అయితే ఒక స్టిచ్ చేసుకొని కుట్టుకోవాలి. నార్మల్గా హెమ్మింగ్ పట్టి అయితే మిగతా క్లాత్ తర్వాత అయినా ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు కదా. కానీ ఇట్లా మనం పైపింగ్ వేయాలన్నప్పుడు మాత్రం కొంచెం వెడల్పే ఉండాలి. ఒక ఇంచున్నర ఆ వెడల్పుతోటి అయితే మీరు అన్నీ గల్లకేసే పట్టీలు అయితే కట్ చేసుకోరు. ఎందుకంటే మనం కుట్టేసిన తర్వాత మనకి ఎంత అవసరమో దాని వెడల్పుని బట్టి మనం మిగతా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం పైపింగ్ చేసినా నీట్గా ఉంటుంది, మనం హెమ్మింగ్ చేసినా కూడా చాలా నీట్గా వస్తుంది మనకైతే. ఇట్లానైతే హ్యాండ్కి పైపింగ్ అయితే ఇస్తాను. నార్మల్ పైపింగ్ చెప్పిన కదా, థ్రెడ్ పైపింగ్ అయితే ఇంకా మంచి లుక్ ఉండు, కానీ వాళ్ళ కస్టమర్స్ అయితే వద్దన్నారు. అదనమాట. ఒక్కొక్కరి అలవాట్లు ఆలోచనలు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. చెప్పిన కదా మీకు ఇంతకుముందే ఈ క్లాత్ మీద అయితే వాళ్ళు ఏం చేశారంటే సారీ బాగుంది, లైనింగ్ వచ్చేసి 25 రూపీస్ లైనింగ్ ఇచ్చారు. అలాంటప్పుడు బ్లౌజ్ ఏమవుతుంది, పికిలికపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మరీ మామూలు క్లాతులు కూడా ఇవ్వద్దు. కొన్ని మంచి చీరలు ఉంటాయి, కొన్ని మామూలు చీరలు లైనింగ్ తోటి కూడా ఖరాబ్ అయ్యే బ్లౌజులు కూడా ఉంటాయి, మన కుట్టుతోటి ఖరాబ్ అయ్యేటి కొన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళకి వచ్చేటోళ్ళకు కస్టమర్స్కి అయితే ఫస్ట్ మీరు చెప్పి చూడండి, ఇది అయితే బాగుంటుంది. మళ్ళీ కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఖచ్చితంగా కాటన్ లైనింగ్ తీసుకోరు. మీకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, క్లాత్ తిరిగేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మామూలుదే కదా వీళ్ళు కొత్తగానే కుడతారని మనకు మామూలుగా క్లాతే ఇచ్చిపోతారు వాళ్ళు కూడా. అలాంటప్పుడు మనకు కుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అలాగనే ఇప్పుడు మనం నేర్చుకున్న మనం ప్రాక్టీస్ చేసుకున్నా సరే కానీ కొంచెం కాటన్ స్టిఫ్గా ఉండేది, డబ్బులు పోయినా సరే కానీ కొంచెం స్టిఫ్గా ఉండేది మాత్రం వేసుకోరి. అట్లయితే నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా, మనకు ఫినిషింగ్ కూడా మళ్ళీ నీట్గా కనిపిస్తుంది. మనం క్లాతులు జాయింట్ చేసేటప్పుడు కూడా ఇటు లైనింగ్ క్లాత్ అయినా సారీ క్లాత్ అయినా జాయింట్ చేసేటప్పుడు మనకు అసలు ఇబ్బందే ఉండదు అన్నట్టు. మళ్ళీ పని కూడా నీట్గా కనిపించే వరకు మనకి ఇంకా కొంచెం ఆనందం ఉత్సాహంతో అయితే మనం పని స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా, అట్లా అనమాట. ఇట్లనైతే మొత్తానికైతే పైపింగ్ అయితే కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్. అట్లనే దీనికి డోరీ పెట్టమన్నారు, నేనైతే డోరీ పెట్టలేదు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి చిట్కా వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సంఖ నుంచి మొదలు పెట్టుకొని కుట్టేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక చెయ్యి ఇట్లా తిరిగిపోతుంది, వెనకకు తిరుగుతుంది, ముంగడికి తిరుగుతుంది అని చెప్తారు. అట్లా తిరగొద్దు అన్నప్పుడు నేర్చుకునేటప్పుడే భుజం మించేలే కుట్టేసుకోండి. మధ్యలో అయితే మనం ఒక కచ్చిక పెట్టుకుంటాం కదా భుజం మీద హ్యాండ్కి అయితే, అలాంటప్పుడు ఆ భుజం మించాలి ఇటు వేయాలి, అటే వేసుకోవాలి. అలాంటప్పుడు బ్లౌజ్ భుజం మించేలి హ్యాండ్కు ఎటు జారదు, ఇటు తిరుగుతుంది అటు తిరుగుతానే కంప్లైంట్స్ అని అయితే మనకు రావు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చూడండి నీట్గా. మీరు ఒకవేళ మీరు ఇంతకుముందు ఫస్ట్ నుంచేలే కుట్టిన వాళ్ళైతే ఇట్లా నేను చెప్పినట్టు ట్రై చేయండి. మనకు స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇటురుకుతుంది అటురుకుతుంది అనే కంప్లైంట్స్ అయితే రావు. ఇది కూడా ఒక చిట్కానే చెప్తున్నాను. అట్లనే ఏంటంటే ఇలా మనం స్టిచ్ చేసుకున్న డబల్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత
సంక కుట్లు ఉంటాయి కదా మొత్తం ఇక లాస్ట్ కుట్లు మనం జేంటి వేసేటి ఇటు అటు జేంటి వేసే కుట్లు వచ్చేసి చాలామంది ఇటు వంకర మళ్ళీ 10 సార్లు కొలుసుకుంటారు బ్లౌజు. ఆ 10 సార్లు కొలుసుకునే అలవాటు కూడా బంద్ చేయరు. ఫస్ట్ ఇదంతా కుట్టినాక ఇదంతా కంప్లీట్ అయినాక ఇది మనం టేప్ కటింగ్ కాదు, నేను బ్లౌజ్ కటింగే చేసిన అన్నట్టు. టేప్ కటింగ్ వేరే ఉంటుంది, బ్లౌజ్ కటింగ్ వేరే. ఇట్లనైతే తీసుకోరు. మన పాత జాకెట్తో సైజ్ తోటి ఇటు అంతే అటు ఇంత క్లాత్ తీసుకొని వాళ్ళ పాత జాకెట్కి ఎంత దూరం ఉన్నది కుట్ట అనేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే తీసుకోర్రి. తీసుకున్నారంటే ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అనిపించినప్పుడు మీరు కూడా సెట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒకటి సైడ్ కుట్లు ఇప్పుకుంటారు టైట్ ఉన్న, ఒక సైడ్ ఇప్పరు కాబట్టి ఎక్కువ తక్కువ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనమే సెట్ చేయాలి వాళ్ళకు. ఇప్పుడు ఇది వచ్చేసి ఆమె ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చింది. నేనేం చేసిన అంటే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ పొట్టు చేతులకు ఇచ్చినా కూడా ఆమె 4.5 హ్యాండ్స్ పెట్టినప్పుడు ఫుల్ చేతులు కూడా భుజం నుంచి 4.5 సైజ్ చూసుకొని అక్కడ వరకు వాళ్ళకి ఎంత టైట్ ఉన్నది ఆ టైట్ను బట్టి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం లూజే ఉంటుంది నాకు తెలిసి. అలాంటప్పుడు మనం కూడా పొట్టు చేతులు కాబట్టి ఇంకా కొంచెం లూజ్ పెట్టుకున్నా పర్లేదు, లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళంతా పెట్టుకున్నా పర్లేదు. ఇట్లా మనం వాళ్ళ బ్లౌజ్ తోటి సైజ్ మెజర్మెంట్ తీసుకొని ఇట్లా స్టిచ్చింగ్ వేసుకున్నామంటే చక్కగా వస్తాయి. ఇట్లా బాణం పోయినట్టు పోతాయి అనుకోరాదు కుట్లు అయితే అంత నీట్గా వస్తుంది. మళ్ళీ బ్లౌజ్ కూడా చూడడానికి నీట్గా ఫినిషింగ్ అనిపిస్తుంది. టైటు లూజు అనేది ఎక్కడ రాదు. చాలామంది అదే ప్రాబ్లం, ఇటు గుంజు కుడతారు, నడుము ఒకసారి చూసుకుంటారు, సంకోసారి చూసుకుంటారు. నేనైతే ఇవన్నీ ఏమి చూడను. నడుము చూసినా చేతులు లూజ్ చూసినా కింద నుంచి పైకి పట్టినా కరెక్ట్ ఉందా లేదా అంతవరకే. తర్వాత వంకర టింకర అనే ముచ్చట అస్సలే రాదు. మళ్ళీ ఈ లాస్ట్కి వచ్చేసి పాపం ఒక్కొక్క ఇన్ని డబ్బులు ఇస్తారు కదా మనకు, లాస్ట్కు దారాలు వెళ్తూ ఉంటాయి బయట సైడ్. అయితే కొంతమంది ఓవర్లాక్ చేయించుకోరు, కొంతమంది చేయించుకుంటారు. కాకపోతే ఏంటంటే నేనైతే కొంతమందికి అంటే మంచి కస్టమర్స్కి అయితే ఇస్తాను. మళ్ళీ అందులో పోగులు వేసే క్లాత్ కూడా ఒక కుట్టు ఇట్లా లాస్ట్కు ఫోల్డ్ చేసి అటు క్లాత్ ఇటు క్లాత్ 2 లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేయండి. వాళ్ళకి చూడ్డానికి కూడా బ్లౌజ్ పిండి ఎండేసినా సరే వాళ్ళు వేసుకునేటప్పుడైనా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు, బ్లౌజ్ చూసే వాళ్ళకు కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మా స్టిచ్చింగ్ అయితే చూసిరు కదా మొత్తానికి. మీకు ఏదన్నా ఇంట్లో కొన్ని అన్నా ఉపయోగపడతాయి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే నేను భావిస్తున్నాను. మీకు కనుక ఏదైనా ఒక్కటి ఉపయోగపడ్డా సరే కానీ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ను కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరూ లంచ్ అయిపోయిందా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి మన వీడియో కనుక ఇంకేదైనా మీకు ఇది కరెక్ట్ కాదా అదా ఇదా అని మీకు ఏదైనా డౌట్ అనిపించినా, లేదంటే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగాలంటే వీడియోలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇక మన వీడియో కనుక ఇది ఈరోజు మీతోటి ఈ ముచ్చట్లు చెప్పినా నేను జాకెట్ కూడా కుట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇట్లా నీట్గా అయితే కుట్టండి, కస్టమర్స్ని ఇబ్బంది పెట్టకుండా నీట్గా ఇస్తేనే మళ్ళీ మన దగ్గరకు వస్తారు. మన దగ్గర కస్టమర్స్ రావాలన్నా మన దగ్గర ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు కూడా మనతోటి బిహేవియర్గా ఉంటారు. వాళ్ళు చేసేదాన్ని బట్టి కూడా మనం ఉంటాము. కాకపోతే ఏంటంటే కొంతమంది అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా కూడా వాళ్ళతోటి మాత్రం మనం రెస్పెక్ట్గా మాట్లాడాలి, మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఇంకేదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా సరే చేసిస్తాంలేండి అన్నట్టుగా మాట్లాడు. కొత్తగా నేర్చుకునేటోళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ కుట్టు ఫేమస్గా ఉన్న వాళ్ళు సరే అమ్మ అది అని ఏదో చెప్తూ ఉంటారు. కానీ కొత్తగా నేర్చుకునేటోళ్ళు నిమ్మలంగా మాట్లాడి నిమ్మలంగా చేయరు, గిరాకీ వస్తుంది. మీది నేర్చుకున్నా సరే కానీ దీనికి డోరీ కూడా వేసిన, డోరీ వేసినాక అసలు ఫోటో తీయలేకపోయినా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.